ఊరంగ కొడుకులు కొడుకులు అంటారు పెరగంగ పాలి వాళ్ళు పరశురామ కన్న తల్లి అంటే నీకు కనికరం లేదు చేసుకున్న పిల్లం రీతిగా పుంజుకున్న ముండ రీతిగా రామా కాలుతోని నత్తున్నావు చేయితోని కొడుతున్నావు కొడుక అందరూ కన్నా రాత బాగలేదా పుట్టి నుంచి పుట్టడి కష్టాలు నాకు అందుకే అంటారమ్మా రేణు కాని పేరు పెట్టొద్దు తల్లి ఇదేమి బాధలు అంటారే రేణుకా ఎల్లమ్మా తలంత బలగమున్నా వరమిసిన కోతినైతి లోకములా ముడిసిన పక్షినైతి అమ్మలారా అందుకే అంటారమ్మా అయ్యమ్మ లేని పిల్లలు అడివమ్మ పాలు తల్లిదండ్రి లేని పిల్లలు దయ్యాల పాలు తల్లి రచ్చిపోతే తండ్రి మునిగిపోయినట్టు తండ్రి రచ్చిపోతే తరము వాసినట్టు బట్ట మాసనేమో కొప్పు పెద్దదంటారు బట్ట మాస పొట్ట పెద్దదంటారు తల మాసనేమో కొప్పు పెద్దదంటారు రామ పరశురామ రంక నేర్చినారిది బొంక నేర్వాలి బొంక నేర్చినారిది రంక నేర్వాలంటారమ్మా అమ్మవారు రేణుకా ఎల్లమ్మా చేతుల బెల్లంబు కూడా ఉన్నంత వరకు కాకి బలగమమ్మ అందుకే అంటాడమ్మా నిందలేంది పొందదగది తాడు చెట్టు కింద పాలు తాగినా గాని కలియుగము కళ్ళు తాగిందంటారమ్మా శివరాత్రి మునిరాజు చెప్పిండు బాబా రేణుకా ఎల్లమ్మ కొడుకుల కోరుతున్నావు కొడుకులతోని కోటి కష్టం వస్తుందన్నది ఆనాడు రేణుకా ఎల్లమ్మ భర్త నిలిసిన మున్న అంటారు మొగ నిలిసిన మున్న అంటారు సాకలోని బండి అంటారు మబ్బు నిలిసిన ఎన్న అంటారు నాదా కోరక కొడుకుల కోరిన 24 ఏళ్ళ దాకా నన్ను తప్పిన పాలు వాని పేరు చెప్పోదని చెప్పిండు చుట్టాలు ఉన్నా నిప్పు దొక్కిన బతుకోలే నేను పుట్టంగా చచ్చిపోతే నా ఈ బాధ ఉండకపోతునేమో ఇక మాయ తీసిన మంగళమ్మ నన్ను ఎందుకల్ల మట్టిలో వాట పెట్టలేవు పుట్టంగా చచ్చిపోతే ఈ బాధ ఉండకపోదు నా పేరు పెద్దట్ల కలుసునేమో బతుకంటే నాకు బహు దుఃఖం అయ్యింది సావంటే నాకు సంతోషం అయ్యిందంటూ ఎల్లమ్మ బ్రహ్మ రాసిన రాత మారు రాత లేదు చేతులున్న గీత చెరిపిన పోదు కాల ఉన్న గీత కలిగిన పోదంటారమ్మా మల్లొట్టే జన్మములా
ఎంతో మోక్షం ఉంటునేమో చెట్టున్న చెట్టునై ఉంటే ఆ చెట్టు పూలు తీసుకొని పూజ కడితే మోక్షం ఉంటునేమో సాకలోని పంట ఇవి ఉండకపోదు వాడు బట్ట నొచ్చుకుంటేనేమో ఎంతో నాకు మోక్షం ఉంటునేమో సావద్దు లోకంలా అమ్మ నాయనకి ఏమైనా అయిందంటే ఆడవిల్ల ఏడుస్తా లోకం అంటే ఏడుస్తాడంట శ్రీ ఆడ గౌరమ్మ ఏమంటుంది అన్న పరశురామ భూములు పోతే భూములు సంపాదించవచ్చు రాజ్యం పోతే రాజ్యం సంపాదించవచ్చు కానీ తల్లి పోతే తల్లి దొరకదన్ను ఒకసారి సచ్చాన పుట్టిరు రాన పుట్టిరు అన్న కానీ ఇంటలేడు రామ పరశురామ కాదంటేనేమో కడ తక్కువ వద్దంటే బుద్ధి తక్కువ సిగి అంటే సిరు తక్కువ అమ్మతొస్తే ఆదుకొని సుట్టం ఎందుకు మొక్కుతే వరమి అని దేవుడు ఎందుకు రామ పరశురామ తండ్రి పేరు చెప్పని తగని బాధ పెడుతుండు అమ్మ ఎల్లమ్మ గౌలోని కళ్ళుకు కన్నవా గొల్లోని గొల్ల పాలకు కన్నవా సాలోని కొలిక రాయికకు కన్నవా రామానాడు కొట్టినా తిట్టినా కానీ అట్లా కనిపించేది 12 బిగాల పరుపు బండ మీద పొర్లిచ్చిన కానీ తండ్రి పేరు తెలియదురా నీ గర్భమాసం అందు పుట్టి నీ కోరిన కోరిక తిరగకుంటే నీ కడుపులో పుట్టి ఏమి లాభం ఆకుల విలిపించిండు కట్టెలు ఏడిపించిండు పిట్టలు విలిపించిండు పిడికలు ఏడిపించిండు ఆకాశానికి అత్తగా ఆకాశం వేసిండు విధమైంది అక్కి గుండములను ఊకిండు ఆ ఎల్లమ్మను తీసుకొని వచ్చిండు రామ పరశురామ ఆ కానుగాకల వండబెట్టిండు ఎల్లమ్మ ఒకవేళ ఎడమ కంటి కాటికి పెట్టిండు కుడి కంటి సుమ పెట్టిండు అష్టముడు లోకాలు కళ్ళవార చూసిండు అందుకే అంటారమ్మా చెడిపోయి చెల్లె ఇంటికి పోవద్దు అని అత్తగారి పోవద్దు పుట్టి కూర తిన్నా పుట్టిల్లు అంటారు తైదమ్మ లాగినా తల్లి గారు ఊరంటారు చెడిపోయిన బంగారం ఏమో అవసరం ఇంటికి పోతుందంట అత్త వెచ్చని కోడలు తల్లి గారింటికి కైలాసం పోతే అన్నదే